పుట్టినరోజు, పెళ్లిరోజు, ఉద్యోగ విరమణ, వర్ధంతి తదితర ప్రత్యేక సందర్భాలలో మరియు వివిధ వార్షికోత్సవాలకు మీ దివ్యవాణి టీవీలో దివ్య బలిపూజను అర్పించి ప్రసారం చేయాలనుకుంటున్నారా? వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 8500390621. సుతుడా దీన బాంధవా సత్యవాక్యోపదేశక స్వాగతం శుభ స్వాగతం. ఎదురు చూసినాము, నువ్వొస్తావని విశ్వసించినాము. నీ రాక కోసం ఎదురు చూసినాము, నువ్వొస్తావని విశ్వసించినాము. కాలము సంపూర్ణమైన సమయాన ఈ జగమున జన్మించిన బాలయేసా, దివ్య సుతుడా ఘన స్వాగతం. దీన బాంధవా శుభ స్వాగతం. దివ్య సుతుడా ఘన స్వాగతం. దీన బాంధవా శుభ స్వాగతం. చూసి కలత చెంది విడువక ఎడబాయక విముక్తులను చేశావు. ప్రవాసమున మా బాధలు చూసి కలత చెంది విడువక ఎడబాయక విముక్తులను చేశావు. కారుణ్యము కృపను మాపై చూపుము తండ్రి, కారుణ్యము కృపను మాపై చూపుము తండ్రి. మా హృదిమది స్వాగతం స్వీకరించరండి, మా హృదిమది స్వాగతం స్వీకరించరండి. కాలము సంపూర్ణమైన సమయాన ఈ జగమున జన్మించిన బాలయేసా, దివ్య సుతుడా ఘన స్వాగతం. దీన బాంధవా శుభ స్వాగతం. దివ్య సుతుడా ఘన స్వాగతం. దీన బాంధవా శుభ స్వాగతం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా సమాధానము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా,
నేడు యావత్ శ్రీసభ పరిశుద్ధ మరియమాత దివ్య మాతృత్వపు మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది. ప్రపంచమంతా కూడా నూతన సంవత్సరాన్ని కొనియాడుతూ ఉంది. ఈ రెండు ముఖ్యమైనటువంటి పండుగలను మన దృష్టిలో ఉంచుకొని మన జీవితాల్లో గత సంవత్సరం అంతా కూడా మనము నిర్ణయించుకున్నటువంటి లక్ష్యాలను, చేసినటువంటి ప్రమాణాలను, ఎన్నో విధాలుగా ప్రణాళికలను మనం వేసి ఉన్నాం. దయగల దేవుడు తన కృపతో నింపి అన్నిటిని కూడా నిర్వహించి సత్ఫలితాలు అందించాడన్న కృతజ్ఞతతో ఈ పూజా బలిలో పాల్గొందాం. పరలోక భూలోకములను పాలించు రక్షకుడు, రాజు క్రీస్తును కన్నటువంటి మరియమాత యొక్క దివ్య మాతృత్వపు మహోత్సవాన్ని మనం కొనియాడుతూ ఉన్నాం. ఆమె యొక్క పవిత్రతలో మనలందరినీ కూడా భాగస్థులను చేయమని వేడుకుందాం. దేవుని యొక్క అనుగ్రహం చేత మనమందరం కూడా దత్తపుత్రులముగా, పుత్రికలముగా పరిగణించబడుతూ ఉన్నాం. ఈ నూతన సంవత్సరాన్ని భగవంతుడు ప్రసాదించినందుకు వందనాలు తెలియచేస్తూ, ఈ సంవత్సరములో మరియ మనతో ఉండి మనల్ని నడిపించాలని, మన కోసం ప్రార్థించాలని, మన యొక్క కోరికలన్నిటిని కూడా ప్రభువు పాదాల చెంత చేర్చి ఆయన ఆశీస్సులతో నింపమని వేడుకుందాం. ఈ పవిత్రమైన పూజా బలిలో పాల్గొనుటకు ముందుగా మనము చేసిన తప్పిదాలను తలంచుకుందాం. క్షమించమని దయగల దేవుణ్ణి అర్థించుదాం. యేసువా నా దైవమా నన్ను చేరదీయుమా, శ్రీ యేసువా నా దైవమా నన్ను చేరదీయుమా, నా ప్రాణమా నా సర్వమా నా బ్రతుకు జీవమా, నా ప్రాణమా నా సర్వమా నా బ్రతుకు జీవమా, యేసువా నా దైవమా నన్ను చేరదీయుమా, శ్రీ యేసువా నా దైవమా నన్ను చేరదీయుమా. నీ ప్రేమను గుర్తించక నా సొంత దారిలో నడిచాను నేను, పాపములో మునిగిపోయి పరమాత్మ నిన్ను మరిచాను నేను, నీ ప్రేమను గుర్తించక నా సొంత దారిలో నడిచాను నేను, పాపములో మునిగిపోయి పరమాత్మ నిన్ను మరిచాను నేను, చీకటి బ్రతుకుల వెలుగై రావా, పాపము దోషము మన్నించరావా, చీకటి బ్రతుకున వెలుగై రావా, పాపము దోషము మన్నించరావా, యేసువా నా దైవమా నన్ను చేరదీయుమా, శ్రీ యేసువా నా దైవమా నన్ను చేరదీయుమా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి
మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతమునా దేవునికి మహిమ కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. మహోన్నతమునా దేవునికి మహిమ కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. పరలోక రాజ శక్తి సంపన్న పొగడెదము, నిమ్ము పొగడెదము, నీ దయనే కోరెదము. ఏలిన వార పరలోక రాజ శక్తి సంపన్న పొగడెదము, నిమ్ము పొగడెదము, నీ దయనే కోరెదము. నిన్నే ఆరాధించెదం, నీకే స్తుతులు పాడెదం. నిన్నే ఆరాధించెదం, నీకే స్తుతులు పాడెదం. నిన్నే మేము ఘనపరచెదం. మా పాపము కడుగుమయా. జనితైక సుతుడా ఏలిన వార దేవుని గొర్రె పిల్ల, తాకుమయ మమ్ము తాకుమయ, మా పాపము కడుగుమయా. నిన్నే ఆరాధించెదం, నీకే స్తుతులు పాడెదం. నిన్నే ఆరాధించెదం, నీకే స్తుతులు పాడెదం. నిన్నే మేము ఘనపరచెదం. పరిశుద్ధ ప్రభువా మహోన్నత దేవ సతతము స్తోత్రమయ. మా ప్రభువా తండ్రి మహిమాలు పవిత్రాత్మతో నిండువారా. పరిశుద్ధ ప్రభువా మహోన్నత దేవ సతతము స్తోత్రమయ. మా ప్రభువా తండ్రి మహిమాలు పవిత్రాత్మతో నిండువారా. నిన్నే ఆరాధించెదం, నీకే స్తుతులు పాడెదం. నిన్నే ఆరాధించెదం, నీకే స్తుతులు పాడెదం. నిన్నే మేము ఘనపరచెదం. ఆమేన్ ఆమేన్ ఆమేన్.
ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పరిశుద్ధ మరియమ్మ యొక్క కన్య గర్భమును ఫలింపచేసి మానవ జాతికి నిత్య రక్షణ అనుగ్రహమును దయచేసితివి. జీవనదాత అయిన నీ సుతుని ఆ తల్లి ద్వారానే పొందితిమి గనుక ఆమె విజ్ఞాపన ప్రార్థనా సహాయము ద్వారా మా జీవితావసరములన్నీ నెరవేరి మేము కూడా ధన్యుల మగుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆ పేర వారు ఇజ్రాయేలు ప్రజలకు ఆశీర్వచనములు పలుకుదురు. నేను వారిని దీవించెదను. మొదటి పట్టణము సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22వ వచనం నుండి 27వ వచనం వరకు. యావే మోషేతో, అహరోను అతని పుత్రుల ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ క్రింది విధముగా దీవెనలు పలకవలెనని చెప్పుము. యావే మేము దీవించి కాపాడునుగాక. యావే తన ముఖ కాంతిని మీపై ప్రకాశింపజేసి మేము కరుణించును. యావే మేము కృపతో జూచి మీకు సమాధానమును ఒసగునుగాక. మీరు ఇజ్రాయేలు ప్రజలను ఆశీర్వదించున్నప్పుడు ఈ రీతిగా నా పేరున ఉచ్చరించిన నేను వారిని దీవించెదను అని చెప్పెను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మృదు మంజుల సుమధురనాదం సుమనోహర జీవన వేదం. మృదు మంజుల సుమధురనాదం సుమనోహర జీవన వేదం. ఆది అందున దేవుని వాగ్దాన వరం విశ్వసించిన దొరుకును నిత్య జీవం. అమరం అమరం అమృతవాక్యం మధురం మధురం మన తేజం. అమరం అమరం అమృతవాక్యం మధురం మధురం మన తేజం. సృష్టినంతటిని కలిగించిన వాక్యం నాయకునిగా మోషేను నిలిపి నడిపించిన వాక్యం. నోటి మాటతో సృష్టినంతటిని కలిగించిన వాక్యం నాయకునిగా మోషేను నిలిపి నడిపించిన వాక్యం. నడి సంద్రమును ఆజ్ఞతో చేర్చిన వాక్యం. ఇమ్మానుయేలుగా మన భూమిలో వెలసిన వాక్యం. అమరం అమరం అమృతవాక్యం మధురం మధురం మన తేజం. అమరం
అమరం అమృతవాక్యం మధురం మధురం మన తేజం మృదు మంజుల సుమధుర నాదం సుమనోహర జీవన వేదం మృదు మంజుల సుమధుర నాదం సుమనోహర జీవన వేదం ఆది అందున దేవుని వాగ్దాన వరం విశ్వసించిన దొరుకును నిత్య జీవం అమరం అమరం అమృతవాక్యం మధురం మధురం మన తేజం అమరం అమరం అమృతవాక్యం మధురం మధురం మన తేజం. కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. రెండవ పఠనము పునీత చిన్నప్ప గారు గలతీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు. సోదరులారా, కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. ఆయన ధర్మశాస్త్రమునకు లోనయ్యెను. మనము దేవుని దత్తపుత్రులమగునట్లు ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విముక్తులను చేసెను. మీరు ఆయన పుత్రులగుటచే దేవుడు తన కుమారుని ఆత్మను మన ఆత్మలయందు ప్రవేశపెట్టెను. ఆ ఆత్మ అబ్బా తండ్రి అని పిలుచుచున్నది. కనుక నీవు బానిసవు కావు, పుత్రుడవు. నీవు ఆయన పుత్రుడవు కనుక వారసుడవు కూడా. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పలికెను నామది పరవశమై పాడిన జీవనం పావనమై వాక్యమి జీవితమై జీవసుధామృతమై పలికెను నామది పరవశమై పాడిన జీవనం పావనమై వాక్యమి జీవితమై జీవసుధామృతమై హల్లెలూయా 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 ఆదాము పాపశాపమే మరణమును మనకివ్వగా జీవమివ్వ ప్రభు యేసు నరునిగా జన్మించెను. ఆదాము పాపశాపమే మరణమును మనకివ్వగా జీవమివ్వ ప్రభు యేసు నరునిగా జన్మించెను. బాలయేసుని జన్మదినం శుభకర సుందర పర్వదినం. బాలయేసుని జన్మదినం శుభ
శుభకర సుందర పర్వదినం చేరరే వేడరే స్తుతులర్పించరే హల్లెలూయా హల్లెలూయా హల్లెలూ హల్లెలూ హల్లెలూయా 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 హల్లెలూ హల్లెలూ హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. పునీత లూకా వ్రాసిన సువార్తలోని భాగము. మీకు మహిమ కలుగునుగా. లూకా వ్రాసిన సువార్త 2వ అధ్యాయము వచనములు 15 నుండి 20 వరకు. ఆ కాలములో గొల్లలు వెంటనే వెళ్ళి మరియమ్మను యోసేపును తొట్టిలో పరుండియున్న శిశువును కనుగొనిరి. వారు శిశువును గురించి విన్న విషయములనెల్లా వెల్లడించిరి. గొర్రెల కాపరులు వెల్లడించిన విషయములను వినిన వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. కానీ మరియమ్మ అంతయు తన మనసున పదిలపరుచుకొని మననము చేయుచుండెను. గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లు తాము వినిన వానిని చూచిన వానిని గురించి దేవుని వైభవమును శ్లాఘించుచు తిరిగిపోయిరి. 8 దినములు గడిచిన పిమ్మట శిశువునకు సున్నతి చేసి ఆ బాలుడు గర్భమునందు పడక పూర్వము దేవదూత సూచించునట్లు యేసు అని పేరు పెట్టిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ పండుగ నాడు టీవీ ముందు కూర్చొని ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొంటున్న మన దివ్యవాణి ప్రేక్షక మహాశయులారా, నూతన సంవత్సరం రోజున మరియ మాతృత్వ మహోత్సవాన్ని కొనియాడుతున్నాం కాబట్టి మీ అందరికీ కూడా నూతన సంవత్సర పండుగ శుభాకాంక్షలు మరియు మరియ మాతృత్వ మహోత్సవ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈనాటి మొదటి పట్టణంలో మనం విన్నట్లుగా దేవుడు ఇజ్రాయేలు ప్రజలను ఆశీర్వదించుటకు వాడినటువంటి ఈ మాటలను మనము కూడా మననం చేసుకుందాం. ఈ నూతన సంవత్సరం అంతా కూడా యావే దేవుడు మిమ్ము దండిగా దీవించాలి, తన ముఖకాంతిని మీపై ప్రకాశింప చేసి మిమ్ము కరుణించాలి, మిమ్ము కృపతో చూచి మీకు మీ కుటుంబాలకు సమాధానమును వసగాలి అని మనస్ఫూర్తిగా నేను ఈ బలి పూజలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరియ మాతృత్వ మహోత్సవమును గురించి కొన్ని విషయాలను మనము తెలుసుకుందాం, ధ్యానం చేద్దాం. మరియమాత యొక్క దివ్య మాతృత్వము అని అంటే క్రీస్తు ప్రభుని తల్లి, దేవుని తల్లి అని అర్థం. లూకా శుభవార్త 1వ అధ్యాయము 31వ వచనంలో మనం గమనించినట్లయితే దేవదూత ఈ విధంగా చెబుతూ ఉంది, నీవు ఒక కుమారునికి తల్లివవుతావు. అదేవిధంగా
మరియ తల్లి ఎలిజబెత్ అమ్మను సంధించటానికి వెళ్ళినప్పుడు అదే మొదటి అధ్యాయము 43వ వచనములో ఎలిజబెత్ అమ్మ ఈ విధంగా ఎలుగెత్తి చాటుతూ ఉంది. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగు ప్రాప్తించను అని ఆమె చెబుతూ ఉంది. పవిత్ర బైబిల్ గ్రంథములోని నూతన నిబంధన ప్రాతిపదికగా ప్రాచీన శ్రీసభ సైద్ధాంతిక పత్రాల ఆధారంగా క్రీస్తు శకం 431వ సంవత్సరంలో నిర్వహించబడినటువంటి ఎఫెసస్ మహాసభ మరియ మాతృత్వాన్ని ప్రస్తావిస్తూ ఇలా అంది. మరియ మాత ఖచ్చితంగా దేవుని కన్న తల్లి. ఆమె ముమ్మాటికి దేవమాత. కారణం, క్రీస్తు మానవ దేహానికి ఆ తల్లి జన్మనిచ్చిన అసలు వాస్తవం ఏమిటి అంటే, నరావతారము చెందిన దేవుని వాక్కును ఆమె తన గర్భాన మోసింది. ఇది సత్యం. 100 పాళ్ళ దేవుడైన క్రీస్తే ఆ వాక్కు. అందుకే కన్య మరియమ్మ ముమ్మాటికి దేవమాతగా జన నీరాజనాలు ఇప్పటికీ అందుకుంటూ ఉంది. ఎఫెసస్ మహాసభ క్రీస్తు శకము 431వ సంవత్సరములో జరిగి ఈ విశ్వాస సత్యాన్ని ప్రకటించినప్పటికీ దాదాపు 20 సంవత్సరాల అనంతరము, అనగా క్రీస్తు శకము 451వ సంవత్సరము చాల్సడన్ అనే మరి ఒక మహాసభలో జరిగిన మహాసభలో మరియమాత దేవమాత అన్న సత్యాన్ని ధృవీకరించి అధికారికంగా సత్య ప్రబోధంగా ప్రకటించింది. బైబిల్ ఆధారంగా క్రైస్తవ సాంప్రదాయాల మేరకు మరియ తల్లి దేవుని యొక్క అనుగ్రహములతో దీవెనలతో నింపబడింది. జన్మ పాపము లేకుండా, ఈ లోకమలినం శోకనీయకుండా మరియ తల్లిని దేవుడే పవిత్రంగా ఆమెను ఉంచాడు. మాతృగర్భములో రూపొందక మునిపే ఆమె పవిత్రురాలుగా దేవుడు ఆమెను పవిత్రపరిచాడు అన్నది మనకు అర్థమవుతూ ఉంది. మానవ రక్షణ ప్రణాళికలో ప్రత్యేకమైనటువంటి పాత్రను నిర్వహించి క్రీస్తు రక్షణ పరిచర్యలో చురుకుగా మరియ తల్లి పాల్గొంది. కావున ఆమె మరణించిన తర్వాత మోక్షమునకెత్తబడింది, పరలోక భూలోక రాజ్ఞిగా స్థాపింపబడింది అని మనం విశ్వసిస్తూ ఉన్నాం. మనము జపమాలను ధ్యానించే సమయములో కూడా ఈ పరలోక భూలోక రాజ్ఞిగా స్థాపింపబడటాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. మరియ తల్లి క్రీస్తు ప్రభువుకు మాత్రమే తల్లిగా కాకుండా సిలువ క్రింద నిలిచినటువంటి ఆ తల్లి క్రీస్తు ప్రభు యొక్క చివరి క్షణాలలో కూడా ఆ యేసు ప్రభు తాను ప్రేమించినటువంటి శిష్యుని చూపించి, ఇదిగో నీ కుమారుడు అని ఆ కుమారుణ్ణి స్వీకరించమని అర్థించాడు. ఆ విధంగా మనమందరము కూడా మరియ తల్లిని తల్లిగా స్వీకరించి ఆమెను గౌరవిస్తూ ఉన్నాం. చాలామంది క్రైస్తవేతర సోదరులు మనల్ని తప్పుపడుతూ ఉంటారు. వీరేమిటి దేవుణ్ణి పక్కకు పెట్టి మరియ తల్లిని పూజిస్తూ ఉన్నారు, ఆరాధిస్తున్నారు అని చెబుతూ ఉంటారు. అలా వారు భావిస్తే పొరపాటే. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని తల్లిగా మరియు మనకందరికీ తల్లిగా ఆ క్రీస్తు ప్రభువే మనకిచ్చాడు. కాబట్టి ఆమెపై మనకున్నటువంటి ఆ గౌరవాన్ని, ప్రేమను
వాత్సల్యాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాం. జపమాలను జపించటం ద్వారా ఇతరులకు చాటి చెప్తూ ఉన్నాం. ఈరోజు 2వ పట్టణంలో మనం వింటూ ఉన్నాం. గలతీయులకు రాసిన లేఖలో పవిత్రాత్మ అన్నది ప్రతి వ్యక్తిలో కూడా ప్రవేశపెట్టబడింది. ఆ పవిత్రాత్మ యొక్క శక్తి చేతనే అబ్బా తండ్రి అని మనము ఆ దేవుణ్ణి పిలుస్తూ ఉన్నాం. దివ్య సంస్కారాలను పొందినప్పుడు, క్రిస్మా తైలముతో అభ్యంగనం పొందినప్పుడు పవిత్రాత్మను మనం పొందాం. మరియ తల్లి ఏ విధంగా దేవునికి తల్లిగా, మరి యావే దేవుడే ఆమెను పవిత్రపరిచిన విధంగా మనమందరం కూడా ఆ పవిత్రాత్మను పొందాం, భాగస్థులు అవుతూ ఉన్నాం. మరి ఆ దత్తత పుత్రులము కనుక మనము వారసులం, ఇక ఎప్పటికీ కూడా బానిసలం కాదు. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. చాలాసార్లు మనము చెబుతూ ఉంటాం, త్రూ మేరీ టు జీసస్, మరియతో యేసు చెంతకు మనము చేరుకుంటూ ఉన్నాం. మన కోసం ప్రార్థించమని మరియ తల్లిని విన్నవించుకుంటూ ఉన్నాం. ఈ నూతన సంవత్సరం రోజున, దివ్య మాతృత్వపు మహోత్సవం రోజున మనము కూడా కొన్ని మన జీవితాల్లో అన్వయింప చేసుకుందాం. మొట్టమొదటిది, మరియ తల్లి వలె పవిత్రతను ఆపాదించుకోవాలి. పవిత్ర జీవనమును గడుపుటకు ప్రయాసపడాలి. ఈ లోకంలో ప్రతి తల్లి కూడా తన బిడ్డ మంచి సుగుణాలను, అలవాట్లను కలిగి ఉండాలని ఆశిస్తూ ఉంది. ఇక మరియ తల్లి మనందరినీ ప్రేమించి, మన కోసం ప్రార్థించి, మనం అడగకనే మన అవసరాలను తీర్చే తల్లి ఎంతో కోరికతో ఆమె మనమందరం కూడా పవిత్రంగా ఉండాలి అని మన నుంచి కోరుకుంటూ ఉంది. రెండవదిగా, మరియ తల్లిని మనము ప్రార్థించటమే కాదు, మరియ తల్లి వలె ఆ సుగుణాలను కలిగి జీవించేదానికి ప్రయత్నం చేయాలి. ఆ పవిత్రమైన జీవితం జీవించటానికి అనునిత్యం మనము కలలు కనాలి. ఆ కళ కేవలం కలగా మిగిలిపోకుండా మన చేతలలో దానిని నిరూపించేదానికి ప్రయత్నం చేయాలి. పోప్ ఫ్రాన్సిస్ గారు చెబుతున్నట్లుగా మన తోటి సహోదరి సహోదరులను మనము ప్రేమించాలి, క్షమించే గుణము కలిగి ఉండాలి అని మన ఫ్రాన్సిస్ పోపు గారు మనకు గట్టిగా హెచ్చరిస్తూ ఉన్నారు. ఆయన యొక్క బోధనలో మళ్ళీ మళ్ళీ ఈ యొక్క మంచి సంఘటనలను గురించి వివరిస్తూ ఉన్నారు. ఈ నూతన సంవత్సరం రోజున, ఈ మరియమాత దివ్య మాతృత్వ పండుగ రోజున మరి మనమందరము కూడా మన తోటి స్నేహితులకు విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉంటాం. ఈ సంవత్సరం నీకు శుభం జరగాలి, నీ కుటుంబం అంతా శాంతిని పొందాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఐశ్వర్యముతో నింపబడాలి అన్నది కేవలము ఒక వాంఛ లేక శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాం, శుభాకాంక్షలను తెలియపరుస్తూనే ఉన్నాం. కానీ రెండవ విషయము చాలా ముఖ్యమైనది. ఏమిటి అని అంటే, మన విచారణలలో బైబిల్ వాక్యాలను పెట్టి వాగ్దానాలని ఇస్తూ ఉంటారు. ఆ వాగ్దానాలు కాదు, కానీ మనము ఈ వాగ్దానాలు అంటే వీ హ్యావ్ టు మేక్ రిజల్యూషన్స్, గట్టి నిర్ణయాలను మనము తీసుకోవాలి. ఉదాహరణకు చూడండి, మరియ తల్లి ఈరోజు సువిశేషంలో విన్న విధంగా మనం చూస్తూ ఉన్నాం. శిశువును గురించి పలికినటువంటి ప్రవచనాలు ఆ పశుల కొట్టము దగ్గర అందరూ చెబుతూ ఉన్నారు. అలాగే ఈ గొల్లలు కూడా ఎన్నో విషయాలు చెబుతూ ఉన్నారు. ఆ చెప్పిన విషయాలన్నీ కూడా మరియ తల్లి తన యొక్క మనసులో ఉంచుకుంది. అది మొట్టమొదటిది. రెండవది, మరి యెరూషలేము తిరునాళ్ళకు వెళ్ళినప్పుడు మరియా జోజేపులు యేసుప్రభును కూడా వెంట పెట్టుకొని వెళ్ళారు. తిరిగి వచ్చేటప్పుడు ప్రభువు కనపడకుండా పోతాడు. వారు మళ్ళీ రాత్రంతా కూడా ప్రయాణమై అక్కడికి వచ్చినప్పుడు మరి ధర్మశాస్త్ర బోధకులతో ఆయన కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని చర్చించడం చూస్తూ ఉన్నాం. మరియ తల్లి అడుగుతూ ఉంది, కుమారా ఎందుకు ఈ విధంగా చేశావని అన్నప్పుడు, నా కోసం ఎందుకు వెతికారు? నా తండ్రి పని మీద
నేను ఉంటానని మీకు తెలియదా? నా తండ్రి చిత్తము నెరవేర్చుటకు. చూడండి, ఆ గొల్లలు చెప్పిన విషయాలు, శిశువును గురించి పలికినటువంటి ప్రవచనాలు ఈ ప్రభు తల్లికే చెబుతూ ఉన్నాడు. తండ్రి పని మీద దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చటం అన్నది. మరి ఈ తల్లి ఎప్పుడో ఆ దేవుని యొక్క ప్రణాళికకు అవును అనే సమాధానం ఇచ్చింది. దిగ్విజయంగా ఆ ప్రణాళికలో భాగస్థురాలైంది. ఈ విషయాలను తన మనసులో ఉంచుకొని ఆమె మననం చేసింది అన్న విషయం మనకు అర్థమవుతోంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నూతన సంవత్సరము, మరి మనము కూడా కేవలం శుభాకాంక్షలలో ఆగిపోకుండా ఈ దృఢమైనటువంటి నిర్ణయాలను మనం తీసుకొని, గత సంవత్సరం అంతా భగవంతుడు మనల్ని కాపాడాడు, ఎన్నో లక్ష్యాలను ప్రణాళికలను మనం వేసుకొని ఉన్నాం. బహుశా కొన్ని విజయవంతమై ఉంటున్నాయి, కొన్ని విఫలమై ఉంటాయి కూడా. ఈ నూతన సంవత్సరంలో వాటన్నిటిని కూడా దేవుని కృపచేత నింపి, మరియ తల్లి యొక్క ప్రార్థనా బలముతో నింపి, రానున్న రోజుల్లో మంచి ప్రగతి పదంలో ఫలితాలను సాధించుకునే దిశగా మనము ప్రయాణం చేద్దాం. ఆ మేరకు భగవంతుడు ఈ నూతన సంవత్సరం అంతా కూడా మనల్ని నిత్యము కాచి కాపాడుతూ పవిత్రాత్మ యొక్క శక్తితో నడిపించాలని వేడుకుందాం. ఈ పూజా బలిని కొనసాగించుదాం. అందరం లేచి నిలబడి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుదాం. పరలోకమును సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద పట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని ప్రక్కన కూర్చుంటున్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపు విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. అడుగుడి మీ కొసగబడునని ప్రభువే సెలవిచ్చారు. కావున మనకు కావలసినటువంటి అవసరాల కోసం భక్తితో విశ్వాసముతో ఆ దేవుని ముందు మన యొక్క విన్నప ప్రార్థనలను తెలియపరిచేదానికి ప్రయత్నం చేద్దాం. దయామయ సర్వేశ్వర, మా శ్రీ సభను పాలిస్తూ ఉన్న ఫ్రాన్సిస్ పోప్ గారి కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. మెత్రానుల కోసం, గురువుల కోసం, ఉపదేశులు, మఠవాసులు, 50 మంది క్రైస్తవులందరి కోసం కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభు, వీరికి కావలసినటువంటి జ్ఞానమును, శక్తిని, ధైర్యమును ప్రసాదించి, మరియమాత వలె మేము కూడా నిజమైనటువంటి అపోస్తులుగా ఈ శుభ సందేశాన్ని అందించుటకు కావలసిన శక్తిని, అనుగ్రహముతో నింపుమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. దివ్యవాణి సిబ్బంది కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. దివ్యవాణిలో భాగస్థులైనటువంటి మా ప్రేక్షకుల కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. ఎంతో శ్రమించి మనస్సు నొచ్చుకొని విరాళాలు ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. సంతోషంగా విరాళాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ప్రభు, ఈరోజు ఈ దివబలి పూజను వీక్షిస్తున్న ప్రతి విశ్వాసని ఆశీర్వదించండి. మరియ తల్లి యొక్క దివ్య మాతృత్వాన్ని సరైన విధంగా అర్థం చేసుకొని ఆ మరియ తల్లిని వారి యొక్క కుటుంబాల్లో కృతజ్ఞతతో స్వీకరించి మరియ తల్లితో మంచి జీవితమును జీవిస్తూ మంచి సుగుణాలతో, అలవాట్లతో వీరిని నింపుమని, మంచి క్రైస్తవ జీవితం జీవించలాగున వీరందరికీ తోడ్పడమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. పేదరికముతోనూ, దారిద్ర్యముతోనూ, అనారోగ్యముతో బాధపడుతున్న వాళ్ళందరి కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభు, అలనాడు మీరు జీవించి ఉన్నంత కాలములో మీ మంచి మాటల చేత, మీ పవిత్రమైన హస్తముల చేత తాకి వారికి స్వస్థతను, ఓర్పును, ఉపశమనమును ప్రసాదించారు.
ఎన్నో రుగ్మతలతో, మానసిక శారీరక రుగ్మతలతో, వ్యాధులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా మీ గాయపడిన హస్తముల చేత తాకి స్వస్థతను చేకూర్చుమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దివ్యవాణి కోసం పాటుపడుతున్నటువంటి గురువుల కోసం, మఠవాసుల కోసం, సామాన్య ప్రజల కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. ఎంతో కష్టానికి నోచుకొని ఎన్నో త్యాగాలు చేస్తూ శ్రమ అనుకోకుండా కష్టపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. మీ పవిత్రమైన హస్తాలతో వారిని తాకండి. ఇంకా ఎక్కువగా మీ పవిత్రాత్మ యొక్క ప్రేరణను, స్ఫూర్తిని విరివిగా పొంది రానున్న రోజుల్లో ధీటైనటువంటి సేవలను అందించే భాగ్యాన్ని ప్రసాదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. కృపగల దేవా, విశ్వాసముతో మీ ముందు ఉంచిన మా యొక్క విన్నపములను దయతో ఆలకించమని వేడుకొనుచున్నాము. ఇక్కడ చేరిన మా హృదయాల్లో ఈ టీవీ ముందు కూర్చొని ఈ దివబలి పూజలో పాల్గొంటున్న ప్రతి ఒక్క విశ్వాసి హృదయములో ఎన్నో కోరికలు, మనవి, ప్రార్థనలు, ఆశలు నిండి ఉన్నాయి. మీ చిత్తమైతే వాటన్నిటిని కూడా మా అందరికీ ప్రసాదించమని మా నాథుడైన యేసుక్రీస్తు పేరిట మేము అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పల్లవించిన ప్రేమిది ఆరతీయుమయా, ఆదరించుమయా. పదిలపరచిన ఫలమిది శుద్ధి చేయుమయా, స్వీకరించుమయా. పల్లవించిన ప్రేమిది ఆరతీయుమయా, ఆదరించుమయా. పదిలపరచిన ఫలమిది శుద్ధి చేయుమయా, స్వీకరించుమయా. మనసు ధనము ఘనము దానమిచ్చితివి, అష్టభాగ్య అభయమొసగి నన్ను పిలచితివి. తనువు మనసు ధనము ఘనము దానమిచ్చితివి, అష్టభాగ్య అభయమొసగి నన్ను పిలిచితివి. కలిమిలేనులు కష్ట సుఖములు నాకు శుభములయా, కలిమిలేనులు కష్ట సుఖములు నాకు శుభములయా. నిఖిల లోకాధీశుడ నేనేమి అర్పింతు, నిఖిల లోకాధీశుడ నేనేమి అర్పింతు. నన్ను సమర్పింతు. పల్లవించిన ప్రేమిది ఆనతీయుమయా, ఆదరించుమయా. పదిలపరచిన ఫలమిది శుద్ధి చేయుమయా, స్వీకరించుమయా.
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభువా, తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ సర్వేశ్వర, నీవు ఎంతో కనికరముతో అన్ని మంచి కార్యములను ప్రారంభించి వాటిని పరిపూర్తి చేయుదువు. పరిశుద్ధ కన్య మరియమ్మ దివ్య మాతృత్వపు మహోత్సవ పూజలు చేసుకొనుచు ఆనందించుచున్న మాపై నీ ఆశీస్సులను కృమ్మరింపుము. నీవు ప్రారంభ దశలో మాకు దయచేసిన వరములను చూచుకొని నేడు సంతోషించు మేము ఒకనాడు అవి పరిపూర్ణమగుటకు చూచుకొని పరవశించినట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడును ఎచ్చోటను మేము నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ మరియ దివ్య మాతృత్వపు ఉత్సవమును చేసి కొనుచు నిన్ను స్తుతించి మహిమపరచుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ వర ప్రభావమున నీ ఏకైక సుతుని తన గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభువునైన యేసుక్రీస్తును జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు. అధిపతులు ఆరాధించుచున్నారు. శక్తిమంతులు వణకుచున్నారు. పరమండల మందలి బలవంతులును ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులును ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, పరిశుద్ధుల్ 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 దయాధిపతి అయిన సర్వేశ్వరునికి స్తుతి స్తోత్రములు కలుగును. పరిశుద్ధుల్ 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 ఉన్నత పరమండలమున సర్వేశ్వరునికి స్తుతి స్తోత్రములు. పరిశుద్ధుల్ 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 ఏలిన వారి నామమున వచ్చువారు ఆశీర్వదింపబడుగాక. పరిశుద్ధుల్ 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 పరిశుద్ధుల్. పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా
పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాధ్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువ, ఈ కానుకలను ఈ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచేయుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాతయునైన మరియమ్మతోనూ ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము.
ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్రి చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మబాల అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. మీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములు పరిహరించు. మన ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తముల సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనకు ఆహారం కడరాత్రి భోజనం మధుర
మధురాతి ఆహారం కడరాత్రి భోజనం యేసు దేహమే ఆ భోజనం యేసు రక్తమే ఆ దివ్యపానం యేసు దేహమే ఆ భోజనం యేసు రక్తమే ఆ దివ్యపానం రండి లోకొనుడి నిత్య జీవం పొందుడి రండి లోకొనుడి నిత్య జీవం పొందుడి మధురాతి ఆహారం కడరాత్రి భోజనం మధురాతి ఆహారం పశుల పాకలో ప్రభవించెను పరిశుద్ధమైన ఆహారం దివి నుండి భువికి అరుదించెను దివ్యమైన ఆహారం పశుల పాకలో ప్రభవించెను పరిశుద్ధమైన ఆహారం దివి నుండి భువికి అరుదించెను దివ్యమైన ఆహారం నేనే జీవాహారమని తననే ఇచ్చిన మన ప్రభుని నేనే జీవాహారమని తననే ఇచ్చిన మన ప్రభుని ప్రేమతో భక్తితో స్వీకరింపరి రండి లోకొనుడి నిత్య జీవం పొందుడి రండి లోకొనుడి నిత్య జీవం పొందుడి మధురాతి ఆహారం కడరాత్రి భోజనం మధురాతి ఆహారం మన్నా భోజనం మరిపించును మహోన్నతుని ఆహారం ఆత్మదాహం తీర్చును జీవమునిచ్చును ఆహారం మన్నా భోజనం మరిపించును మహోన్నతుని ఆహారం ఆత్మదాహం తీర్చును జీవమునిచ్చును ఆహారం నేనే జీవన పానమని హృదినే తెరచిన మన ప్రభుని నేనే జీవన పానమని తన హృదినే తెరచిన మన ప్రభుని ఆశతో ఆర్తితో స్వీకరించని రండి లోకొనుడి నిత్య జీవం పొందుడి రండి లోకొనుడి నిత్య జీవం పొందుడి మధురాతి ఆహారం కడరాత్రి భోజనం మధురాతి ఆహారం ప్రార్థించుదము.
ఓ ప్రభువా, పరమ పవిత్ర సంస్కారమును స్వీకరించి నిన్ను ప్రార్థించుచున్నాము. ఈ ఆహారము మమ్ము నిత్య జీవితములోనికి నడిపించునుగాక. కన్య అయిన మరియమాతను నీ కుమారుని తల్లిగాను శ్రీసభ మాతగాను ప్రకటింప ఆనందించుచున్నాము. తల్లి నుండి బిడ్డ నూతన జీవమును క్రొత్త ఆశలను అందిపుచ్చుకొను రీతిగా మేమును ఈ పవిత్ర కార్య నిర్వహణము ద్వారా నూతన జీవనమును క్రొత్త ఆశలను ఈ సంవత్సరమంతయు బడసి ఆనందింపగలుగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ శిరములను వంచి దేవుని ప్రత్యేక దీవెనకై ప్రార్థించండి. పరిశుద్ధ కన్య అయిన మరియమాత ప్రసవము ద్వారా మహాకనికరముతో మానవ విమోచనమును తలపెట్టిన దేవుడు మిమ్ము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలు దయచేయునుగాక. ఆమేన్. మరియమాత ద్వారా జీవితకర్తను పొంద అర్హులైన మీరు ఆమె అందజేయు సహాయమును భద్రతను మీరు గుర్తింతురుగాక. ఆమేన్. పరిశుద్ధ మరియమాత మహోత్సవముగా ఘనముగా కొనియాడుటకు ఈరోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందమునసగు వరములను స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడుకొని పోవుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. కృపారసముగల తల్లి మము కరుణించమని వేడితిమమ్మా. మము కరుణించమని వేడితిమమ్మా. అమ్మా మరియమ్మా, అమ్మా మరియమ్మా. మిక్కిలి నెనరుగల తల్లి నీ శరణు కోరి వచ్చితిమమ్మా. పుట్టినరోజు, పెళ్లి రోజు, ఉద్యోగ విరమణ, వర్ధంతి తదితర ప్రత్యేక సందర్భాలలో మరియు వివిధ వార్షికోత్సవాలకు మీ దివ్యవాణి టీవీలో దివ్య బలిపూజను అర్పించి ప్రసారం చేయాలనుకుంటున్నారా? వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 8500390621.